హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి లీల. ఈరోజు మనం VSWS డిపార్ట్మెంట్ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్ ఫర్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్. ఇందులో వచ్చేసి The Honorable Chief Minister has directed the VSWS Department to work out the modalities for the declaration of probation for the village and ward secretariat functionaries. Therefore, it is decided to hold a preliminary meeting with HODs of the concerned functionaries to understand the present process of declaration of probation and also the procedure to be involved for the declaration of probation for the said functionaries. You are therefore requested to attend the meeting with the Principal Secretary VSWS Department at 3 p.m. on 18 Feb in his chambers in the office of AP State Housing Corporation. ఇది వచ్చేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్తో. ఈ మీటింగ్లో మన విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్స్లో ఎలా వర్క్ జరుగుతుంది అనే దాని గురించి, మన ప్రొబేషన్ ఎప్పుడు డిక్లేర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు డిస్కస్ చేసిన తర్వాత ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలి అన్నట్లుగా ఇది ఇచ్చారనమాట. విలేజ్ ఆర్ వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ అసెస్మెంట్ ఆఫ్ ఫంక్షనరీస్ క్రెడిట్ బేస్డ్ అసెస్మెంట్ ప్రపోజల్, ద అటెన్షన్ ఆఫ్ ఇదైతే ఎగ్జామ్ అనేది ఒకటి అసెస్మెంట్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ద 100 credits. VSWS Department will conduct assessment for all functionaries. VSWS Department will send the credits scored by the functionaries to concerned department along with the department specific subjects functionary. ఈ ఎగ్జామ్ అనేది ఇలా ఉంటుంది. డిపార్ట్మెంట్ రిలేటెడ్ వచ్చేసి 50 credits అంటే 50 మార్క్స్ లాగా అనమాట. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ దర్ డిపార్ట్మెంట్. ఇవి రెండు A, B వచ్చేసి ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళకి సపరేట్ ఉంటుంది. సబార్డినేట్ సర్వీస్ అండ్ ఫండమెంటల్ రూల్స్ వచ్చేసి 15 మార్క్స్. డిజిటల్ సర్వీసెస్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కంప్యూటర్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఉంటుంది అనుకుంటా. కమ్యూనికేషన్, సాఫ్ట్ అండ్ లీడర్షిప్ స్కిల్స్, ఇది 10 మార్క్స్. ఇలా 50, 30, 100 మార్క్స్కి ఉంటుంది. AB ఫర్ సబ్జెక్ట్స్ మెన్షన్డ్ ఇన్ A and B respective departments have to prepared and submit the questions to VSWS Department for conducting assessment. ఈ ఫస్ట్ 2 వచ్చేసి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ క్లాసెస్ కూడా టోటల్గా 60 hours క్లాసెస్ అయితే చెప్పాలి అని ఉంది. ఒక ట్రైనింగ్ లాంటిది ఇచ్చి to enhance the capacities of the functionaries, it is proposed to provide a mandatory 60 hours of training to each functional assistant. 60 hours ట్రైనింగ్ అనేది అయితే ఉండాలి అని చెప్పేసి ఇందులో చెప్పారనమాట. డిపార్ట్మెంట్ రిలేటెడ్ వచ్చేసి 40 hours. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ద డిపార్ట్మెంట్ వచ్చేసి 5 hours. సబార్డినేట్ సర్వీస్ అండ్ APCCA లీవ్ ఫండమెంటల్ రూల్స్ 5 hours. డిజిటల్ సర్వీసెస్ 5 hours. కమ్యూనికేషన్, సాఫ్ట్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ 5 hours. In the view of the above, the principal SIFT Kakinada is requested to prepare the material and questions on department subjects etc. as instructed by the government immediately. ఇది ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత డిపార్ట్మెంటల్ అసెస్మెంట్ అయితే ఒక టెస్ట్ అయితే పెడతారు. ఆ టెస్ట్ క్వాలిఫై అయితేనే ప్రొబేషన్ క్లియర్ అవుతుంది అన్నట్టుగానే ఉంది. ఇది చూస్తుంటే ఇంకా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇదైతే ప్రపోజ్ చేశారు. ఇది వచ్చేసి 17th, డేటెడ్ ఆన్ 17th వచ్చింది. ఇది చూడండి, 100 మార్క్స్కి ఉంటుంది. ఇవి అవర్స్, టోటల్ అవర్స్ వచ్చేసి 60 సపరేట్గా. AB వచ్చేసి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళ సపరేట్గా. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.